अथ श्रीमद्रामायणे वाल्मीकीये आदिकाव्ये चतुर्विंशतिसहस्रिकायां संहितायां युद्धकाण्डे सीता प्रतिग्रहो नाम एकविंशत् एकविंशत्युत्तरशततमः सर्गः प्रारम्भः। एतच्छ्रुत्वा शुभं वाक्यं पितामहसमीरितम् अङ्केनादाय वैदेहीम् उत्पपात विभावसुः। பிரம்மதேவரால் மொழிந்து அருளப்பட்ட இந்த மங்களமான திருமொழியை கேட்டு அக்னி பகவான் ஜானகி தேவியை மடி மீது வகித்துக் கொண்டு வெளித்தோன்றினார். సో అగ్ని భగవాన్ బ్రహ్మ మాట విన్ని వాళ్ళు సీతాదేవి తైస్లో తైస్ అంతా అంగేన తైస్లో పెట్టుకోను బయట వచ్చినారు. సవిధూయ చితాం తాం తో వైదేహీం హవ్యవాహనః ఉత్తస్యౌ మూర్తిమానాశు గృహీత్వా జనకాత్మజాం. மூர்த்திகரித்தவரான அந்த பகவான், மூர்த்தி தரித்தவரான அந்த அக்னி பகவான் அப்பொழுதோ விரைவாய் அந்த சீதையை விடுத்து ஜனகர் திருமகளான சீதாதேவி எடுத்துக்கொண்டோ வெளிவந்தார். సో ಅವರು అగ్ని భగవాన్ ఇవ దేవమూర్తి స్వరూపంలో, అగ్ని రూపంలో ఉన్న దేవమూర్తి స్వరూపంలో శీఘ్రంగా సీతాదేవియ పిలుచుకొని బయట వచ్చినారు అగ్ని నుంచి. అంటే బ్రహ్మ చెప్పినాక ఇంకా పని ఏం లేదు, వాళ్ళకేనో వాళ్ళకి పని ఉంది. వాళ్ళ అగ్ని భగవాన్ రూపంతో తీసుకున్నాక ఇంకా ఎంతో పని ఉన్నాయి. కానీ వాళ్ళ బ్రహ్మదేవ ఇప్పుడు చెప్పిన పని నుంచి ఇమ్మీడియట్లీ బయట వచ్చినారు. ఏమైందో 120th సర్గంలో మనకు తెలియదు. ఇప్పుడు 121% శీఘ్రం వచ్చినారు. అంటే ఇది ఒకటే ఫోకస్ లో ఉన్నారు వాళ్ళు. ఇది వాళ్ళ పరిపూర్ణ ధ్యానం అంతా ఎక్కడ ఉంది, బయట తీసుకుని రావాలి. సీతాదేవి బయట తీసుకుని రావాలి. అక్కడ తరుణాదిత్య సంకాశం. ఇది కాంటెక్స్ట్ ఏమి అంటే, ఇప్పుడు రాముడు అగ్నికి వాళ్ళు అగ్ని స్నానం చెయ్యాలి వాళ్ళకి అని చెప్పేస్తున్నారు. చెప్పినాక అగ్ని భగవంత బ్రహ్మదేవ మాట విన్ని పిలుచుకొని వచ్చేస్తా ఉన్నారు సీతాదేవి. ఆల్రెడీ హనుమాన్ ముందు సర్టిఫికేట్ ఇచ్చినారు. వాళ్ళకి మాట్లాడుకున్నారు. ఇప్పుడు సుందరకాండంలో హనుమాన్ ఏం చెప్పినారు, అగ్ని పోయి అగ్ని ముందు బర్న్ చేస్తుందా అని సీతాదేవి వెళ్ళి, ఇంత భస్మం చేసినాను లంకావా, సీతాదేవి భస్మం చేసినానా, తప్పు చేసినానే అని తల ఎవరు రిలీజ్ చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు ఏం సర్టిఫికేట్ వాళ్ళ అంత పైన పోయిన అంత దేవత అంత ఇది ఆకాశవాసి అంతా మాట్లాడుతా ఉన్నది. ఎంత ఎంత ఆశ్చర్యము, లంకావే దహనం అయిపోయింది, ఆ సీతావను చూడడం దహనం కాలేదు, అంతా ఎంత ఆశ్చర్యం అని చెప్పినారు. అలా మాట విని వాళ్ళతో నిద్రేను పర్వాలేదు, దాని అగ్ని ఎట్లా అగ్ని వంతు భోజనం చేస్తుంది అని ఇప్పుడు అగ్ని భగవానే తీసుకుని వస్తా ఉన్నారు. మనం అగ్ని భగవాన్ తీసుకుని వచ్చినాక మనం ఏమైపోతామో మనకు తెలుసు కదా. సీతాదేవి అగ్ని భగవాన్ తీసుకుని వస్తారు. ఇప్పుడు అర్థమైందా ఎంతలో ఉన్న సీత అలాగే ఉండాలి, అందరూ ఎంతో తపస్య ఉన్నారు. అంటే వాళ్ళు జగన్మాతనే, కానీ వాళ్ళు కూడా మనుష్య రూపం వచ్చేసినాక అంత మనుషుడు నరుడుకు కావాల్సిన సర్వ తపస్యము వాళ్ళ దగ్గర ఉంది అన్నది ఇంకొకటి సాక్షి. సంపాద్యం చేసుకున్నారు అంత కొత్త అంత సన్న ఆయుష్లోనే. ఓకేవా, ఏదో దేవదాసుకుని ఆయుష్ జాస్తి, నర రూపం తీసుకోవాలని అది కావాల్సిన ఆయుష్ అది తీసుకోమకారు అయిపోతుంది. ఓకే, నవ్వు వీరిత జనగర తిరుమగళానే సీతాదేవి எடுத்துக்கொண்டு வெளிவந்தார். ஓகே, தருணாதித்ய சங்காஷாம் தாப்தகாஞ்சன பூஷணாம் ரக்தாம்பரதராம் பாலாம்
నీలకుంచిత మూర్ధజాం నీలకుంచిత మూర్ధజాం అక్లిష్టమాల్యాభరణాం తథా రూపాం మనస్వినీం దదౌ రామాయ వైదేహీం అంకే కృత్వా విభావసుః. அக்னி பகவான் சூரியனை நிகர்த்தவளும் சுத்த பொன்னாபரணங்களை பூண்டவளும் செவ்விய ஆடையை அணிந்தவளும் கருத்து சுருண்ட சூழலை கொண்டவளும் கருத்து சுருண்ட குழலை கொண்டவளும் வாடாத புஷ்பங்களையும் ஆபரணங்களையும் பூண்டவளும் அதே உருவத்தை கொண்டவளும் உத்தமையும் பரிசுத்தையுமாகிய ஜானகி தேவியை மடி மீது கொண்டோ ஆன் த லேப் శ్రీరామరిடம் సమర్పిత్తార్. అగ్ని భగవాన్ బయట వచ్చినారు. వచ్చేసినాక బాల సూర్యుడులాగి ఉన్నాడు. ఎవరు? బాల సూర్యుడులాగి సీతమ్మ ఉన్నారు. బ్లాక్ హెయిర్, నల్ల రింగ్ అయిపోయిన బ్లాక్ హెయిర్ విత్ కర్లీ హెయిర్ పెట్టుకొని and with fresh flowers. No, fresh కాలేదు, fresh flowers. ఆభరణాలు పెట్టుకున్నా. ఆ రూపమే ఆభరణములాగి ఉందా? అదే రూపము పెట్టుకొని తథా రూపాం అక్లిష్ట మాల్యాభరణాం తథా రూపం తథా సేమ్ ఆభరణాలు చూడడానికి ఇలా ఉంటుంది. సీతావే ఆభరణాలు ఉన్నాను అట్లా. ఇది వాల్మీకి వాక్యతో. ఎల్లామే వాల్మీకి వాక్యం. బట్ ఇదిలో ఉంది అప్పుడప్పుడు వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు అంటారు కదా, అట్లా. పరిశుద్ధ ఉత్తమీ మనస్వినీం బాలాం బాలాం చిక్కు పిల్లాకర్ అగ్నిదేవ నుంచి వాళ్ళు దాని వాళ్ళంతా వాళ్ళ వయసు కింద తగ్గుతున్న వాళ్ళ వయసు కింద బాలాం వైదేహీం విదేహ రాజావడ పుత్రి వైదేహీం అక్కడి నుంచో వాళ్ళని ఇదో తీసుకొని ఇನ್ನು చెప్పలేదు, రామ దగ్గర సమర్పణం చేసిన సీతావ నీ దగ్గర ఇచ్చేసినాను అని. అబ్రవీచ్చ తదా రామం సాక్షి లోకస్య పావకః. ఇప్పుడు వాల్మీకి వందు ఈ 6 శబ్దాస్ యూజ్ చేసినారు. అబ్రవీచ్చ చెప్పినారు, తదా అప్పుడు రామంతో సాక్షి లోకస్య పావకః. ఎవరు చెప్పినారో వీళ్ళు ఇట్లా చేసినారు అని, వీళ్ళు చెప్పినారు ఈజ్ అ ఫెంటాస్టిక్ పర్సన్ అని. ఓకే, ఇప్పుడు అందుకు సాక్షి ఏమి అడుగుతాము? సాక్షి వీళ్ళు సాక్షి తట్టుకోలేము, వాళ్ళ సాక్షి లేకుండా. సాక్షి అందరికీ సాక్షి అగ్ని భగవంతుడు అందరికీ సాక్షి. సూర్యుడు ఎప్పుడు ఉంటారు? రాత్రిలో అగ్ని భగవాన్ ఉంటారు. పొద్దున ఉన్నది కనిపిస్తుంది, రాత్రిలో ఉన్నది కనిపించాలి. ఆడ అగ్ని భగవాన్ ఉంటారు. అదుకుదా అగ్నిశ్చమన్యుశ్చమన్యుకృతేభ్య పాపేభ్యో రక్షంతాం యదన్నా పాపమకారుషం మనసా. సూర్యుడు లేదే, ఎవరు నన్ను సాక్షిగా చెప్పు? అగ్నిశ్చమ ఎవరి దగ్గర అగ్నియే వాళ్ళకి రూపం. ఈ కಣ್తో ನಾನು చూసానంటే ఈ కಣ್తో చూస్తున్నాను నేను. చంద్ర సూర్యాగ్ని నేత్రై అంత ಎಷ್ಟು ಸಾರಿ మనము నరసింహకల పరమాత్మకు చెప్తాము, 2 కళ్ళు యాదు చంద్రావు సూర్యావు. అప్పుడు ఈ కళ్ళలో చూస్తున్నాను, ఈ కళ్ళలో చూస్తున్నాను. సో అగ్నియే సాక్షియాಗಿ చెప్పినారు. ఏమేది? అబ్రవీచ్చ తదా రామం సాక్షి లోకస్య పావకః. సో తదా అప్పుడు లోకస్య లోకంకే సాక్షి పావకః అగ్ని భగవాన్. సో అగ్ని భగవాన్కి తెలీదా సీతమ్మ ఉందో ఏమే శుద్ధవంతుడు అని? ఆ సాక్షి యారు చెప్తా ఉన్నారో అంతా ఈ లోకంకే సాక్షి అయినవారు. సో ఈ వీళ్ళు సాక్షి వీళ్ళు ఎవరు చెప్పితే నేను ఒప్పుకుంటాను. నేనంటే యారు చెప్పినారంటే నీ ఒప్పుకుంటావు. ఏమేమి శ్లోకం చేస్తామంటే సుందరకాండ శ్లోకంలోనే త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ.
హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరో భవ. ఇందులో ఉన్నది శ్లోకం. వాళ్ళు చెప్పినారంటే అందులో ఉంది మనకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అందరూ చెప్పిన వస్తుందా? సాక్షి ఎవరు చెప్పిన? అగ్ని భగవానే చేసి సాక్షి చెప్తా ఉన్నారు. ఎవరిగా? శ్రీ రాముడికి. ఏమి ఏషాతే రామ వైదేహి ఇట్లా రిక్వెస్ట్ చేస్తున్నారు రాముడి దగ్గర. రిక్వెస్ట్ పెడతా ఉన్నారు. ఎందుకంటే అది వాళ్ళ దేవ ఆజ్ఞ ఇయ్యొచ్చు, నరుడికే ఆజ్ఞ ఇవ్వడం లేదు, రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకో రాముడిలాగి ఒక సత్యశీల ధర్మశీల ఎవరు లేదు. సో దేవతావే వచ్చేసిన కూడా రిక్వెస్ట్ చేయాలి అంటే ఆ ధర్మం అగ్ని భగవాన్ తెలుసు. ఓకే, నవ్వు ఏషా తే రామ వైదేహి పాపమస్యాం న విద్యతే. శ్రీరామ దేవరీరద్ తే సీత వైదేహి సీతాదేవి ఏషా ఇవళ్ నీ పెళ్లి చేసిన ಯಾರು ನೀ ಯೋರ್ ಸೀತಾದೇವಿ ఎవరు ఇది? ఈ సీతాదేవియే ఇదో. ఏనా నా దేవత నీకెల్లా మాయం అని తెలుసు. ఇంకొకటి రూపమే సృష్టి చేసి చూపించచ్చు నీకే. అర్థమైంది? అట్లా కాదు, ఇది నీ సీతాదేవియే. ఈ వాళ్ళిడం దోషముండ్రుమిల్లై, వీళ్ళ దగ్గర ఒక్క దోషం కూడా లేదు. అస్యాం పాపం విద్యతేన న విద్యతే పాపమస్యాం న విద్యతే. నో పాపం, దోషమే లేదు. అగ్ని భగవాన్ ఫస్ట్ లైన్ ఏం చెప్పినారు? అబ్రవీచ్య తదా రామం సాక్షిలోకస్య పావక. పావక అంటే అగ్ని భగవాన్. అగ్ని భగవంతావే ఫస్ట్ ఎలా మూర్తి ధరించుకొని వచ్చేసినారు, వాళ్ళే వచ్చేసి చెప్తా ఉన్నారు. మనలా అగ్ని మన దగ్గర మాట్లాడుతుందా? భస్మం చేస్తుంది మనం. వాళ్ళకు రాముడు కోసుకురా సీతా కోసుకుని వచ్చేసి ఏంట్రా ఒకటి కూడా లేదురా అదే పిల్లర్ రూపంలో. నౌ నైవ వాచాన మనసా నానుధ్యానాన్న చక్షుషా సువృత్తా వృత్త శౌంఢీర నత్వామతి చచారః. వృత్త శౌంఢీర సువృత్త. సో మంచితనం అంతా ఒక హెడ్ ఎవరంటే శ్రీరామ. ఈ మంచితనం కంతా హెడ్ శ్రీరామ. ఓకే, వృత్త శౌంఢీర. సద్గుణం సద్గుణ శీలవంత్యై ఎవరు? సీత. అట్లా సద్గుణ శీలవంత అయిన వీళ్ళు ఈ సీతాదేవి మీ దగ్గర ఒక్క దోషం కూడా లేదు, ಒಂದು మిస్టేక్ కూడా చేయలేదు వాడు. వాక్ నుంచి ఒక తప్పు లేదు, మనస అతిచార. సో నైవ వాచ న మనస నానుధ్యానాన్న చక్షుష. సంకల్పం నుంచి కూడా వాళ్ళకి ఒక తప్పు లేదు. చక్షుష వాళ్ళ నోటದಲ್ಲಿ కూడా ಒಂದು తప్పు లేదు. ఫస్ట్ దోషమే లేదు అన్నారు. ఏమేం దోషం లేదు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. అంత కేవలం లేదు. ఇన్నో రాముడు ఓపెన్ వాళ్ళ ఎప్పుడు చూడు పరిపూర్ణ మాట వచ్చేవరో రాముడు సైలెంట్గా వింటా ఉన్నారు. అద వాల్మీకి హృదయంలో చూసి చెప్తా ఉన్నారు. బ్రహ్మ ఇచ్చిన వరం వాల్మీకి. అందరు హృదయంలో ఏముందో అది నాకు అగ్ని భగవాన్ హృదయంలో ఉన్నదో వాల్మీకి తెలిసిపోతుంది అన్నది బ్రహ్మావుడ వరము. అర్థమైందా? సో అదే சங்கல்பத்தாலும் பிழைபடவில்லை, பார்வையாலும் பிழைபடவில்லை. సో ఒక్క మిస్టేక్ కూడా లేదు, వాక్ నుంచి ఒక్క తప్పు లేదు. ఏనా ఇంత ప్రాబ్లం వచ్చింది, ఇవన పోయి పెళ్లి చేసుకున్నాను, నన్ను కూడా కాపాడగల లేకుండా ఎవడో రావణ పిలుచుకొని పోయినట్టు చేసినాను చూడు. రావణ అందరన్నా కిడ్నాప్ చేయగా ఇవన్నోడు ఈవెన్ చూసి నేను డేర్ అడుగుతాను, నేను ఏనన్నా అడుగుతాను, అందుకోసం వదిలేసిపోతా, ప్రొటెక్షన్ వదిలేసిపోతావా? అట్లా చెప్పుకోకుండా అట్లా చెప్పినారా? లేదు కదా. అప్పా నా రామ నన్ను దైవమే అంతరా ఉంటారు. అదికినా ಒಂದು కోటి డియర్ ఇచ్చేసి ఉంటారు వచ్చు కదా రావణ. అంత అట్లాంటి డియర్ కోటి డియర్ ఇవ్వచ్చు. కావాలి అంటే రావణకు అంత పవర్ లేదు, ఇవ్వచ్చు కదా. ఇలేదే అవును ఇస్తిరానంతా కూడా వీళ్ళు అడుగుతారా? లేదు. రాముడు ఉండాలి, అప్పుడు ఈ లోకమనాను రచన చెయ్యాలి.
ఓకేవా? సో రాముడు లేకుండా అది డియర్ ఏమి డియర్ లోకమే నా వద్దు, ఈ త్రిలోకమే వద్దు, రాముడు తప్ప నాకేం వద్దు అమ్మంట వాడికి అది కదా నోడు. సో నాట్ ఈవెన్ ఈవెన్ స్మాల్ అతి చచారహన, నాట్ ఈవెన్ స్వల్ప ఇది కూడా లేదు, దోషం కూడా లేదు అని. రావణేనాపనీతైషా వీర్యోత్సిక్తేన రక్షసా త్వయా విరహితా దీనా వివశా నిర్జితావనాత్. వీర్యోత్సిక్తేన, వీర్యోత్సిక్తేన అంటే, వీర్యోత్సిక్తేన అంటే పొటెన్షియల్ టు సాటిస్ఫై ఎనీ విమన్, ఎనీ విమన్, any woman, to satisfy all the needs of all the women. That is the feeling he has. Who? Ravana has. You cannot satisfy Sita. Sita kavalsinadi Rama. Can you satisfy? Can you give him that? You cannot do it, because why? Your ego will not allow you to make Sita hand over. You will not allow hand over Sita to Rama. So as long as that ego is there, you're going to hold on to the thought, I'm not going to give rule question. It's out of question for me to give Sita back to Rama. That is Virya Siktena. పొటెన్షియల్ పైన ఒకటి ఒకటి వాడు ఇది నాకు చేత కాతుంది అని ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్న వారికి వాళ్ళకి తెలిసిపోతుంది, అదో ద అకంప్లిష్మెంట్ లెవెల్ ఇస్ జీరో. ఇది నాకు చేత కాతుంది, ఇది చాలా పట్టుకుంటామంటారు, అస్సలు చేత కాదు ఇది అని. ఓకేవా? బికాస్ ధర్మం అంతా లోక విషయంలో పోతా ఉన్నవారినే లోక విషయం చూపించి యూ కెన్ సాటిస్ఫై దెమ్. లోక విషయం రాముడు దానికి విషయమే, అట్లాంటి వాడినా ఎలా సాటిస్ఫై చేయాలి? రాముడి దగ్గర పోయి చేసి పెట్టద్దారు, ఓన్లీ వే టు సాటిస్ఫై. ఈ వీళ్ళకి రివీరేసి వాళ్ళకేమో పొటెన్షియల్ ఉంది అని వాళ్ళేమో అనుకున్నారు. ఏం పొటెన్షియల్ అదో? డూ యూ హ్యావ్ దట్ కేపబిలిటీ టు సాక్రిఫై, లెట్ గో ఆఫ్ యువర్ ఇంద్రియ సుఖం? బికాస్ ఈ సీత టోల్డ్ దిస్ ఎంతో సుందరకాండంలో వచ్చేసి వాళ్ళొందో రాక్షసీసల్లా యూనో స్కోల్డ్ చేయక ముంచే వాళ్ళు ఏం చెప్పినారో సీతామాత అడ్వైస్ ఇస్తా ఉన్నారు. అంత దుఃఖంలో ఒకటి వాడు కొల్లి తిని తిని అట్లా నన్ను కట్ చేసి వాళ్ళకంతా ఉచ్చేస్తాను నీకే అంతా చెప్తా ఉన్న వాళ్ళు చూసి, ఏ ఇంద్రియ వెనకల పోవద్దురా, పెద్దవాడు ఎవరు లేదా, పెద్దవారు ఉన్నారా, ఉన్నారు, వాళ్ళు చెప్తా ఉన్నారా, చెప్పదా, నీ వినటం లేదా, ఏమైంది నీకు, నీ పరస్త్రీ వందు సర్వ నష్టము తీసుకుని వస్తారు, స్వస్త్రీదా మంచిది చేస్తారు, పరస్త్రీ వెనకల పోవద్దు అని చెప్పినారా? ఎవరు మా అడ్వైస్, ఎవరికి ధైర్యం ఉంటుంది మా? ఎవరో ఒకటి వాళ్ళు కిడ్నాప్ చేసుకొని పోయినారు, నిన్న సింగిల్గా ఉన్నావు, వాళ్ళ రాజ్యంలో ఉన్నారు, వాళ్ళ మాట విన్నకు రెడీగా ఉన్నది రాక్షసీసు క్రూరമായി ఉన్నారు, వాళ్ళు తిన్నకు రెడీగా ఉన్నారు, ఇట్లాంటి వాడి దగ్గర అడ్వైస్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు దిస్ ఇస్ వేర్ అగ్ని భగవాన్ ఇస్ సేయింగ్, కొంచెం కూడా ఎదు లేదో, అశుద్ధం లేదు వాళ్ళ దగ్గర. ఇక్కడ ఈ శ్లోకం ఏం చదివితే, ఈ శ్లోకం ఏం చదువు, రావణేణ పనీతైష వీర్యోత్సిక్తేన రక్షసా. Because of Ravana, she was taken away, Rama. Do not worry. It was not her, out of her will she went. She was, వాళ్ళు ఇష్టపట్టి ఇష్టంతో వాళ్ళ దగ్గర పోలేదు. అవును ఓవర్ అటాచ్మెంట్ అయిపోయింది వాళ్ళ ఈగో ఎలిమెంట్స్ కి. She was in prison. Can she take her own decision when she was in prison? No. Dina means nirjita dina. Vivasha, dina vivasha. Nirjita means, when I used to think about my holidays back in my schools.
Okay. During my holiday, when my quarterly or half yearly or annual holidays get over, I used to go to my grandparents' house because it was all full of joy. When I realized the day before my school joining date, uh, my holidays are getting over, and I'm going to be bound by the rules of the school. I used to cry. Oh, I need that holidays to be extended, etc., etc. This kind of a feeling is called nirjita. Okay, now virahita, vana nirjita, dina vivasha. Dina vivasha means she has lost the capability to control herself because she is being controlled by others now. Internally, nobody could control her. Why? Because she was under the control of the Rakshasas. The, Ravana was able to kidnap physical Sita, but the Manas was already with who? Sri Rama. Can that be kidnapped? No way. So the kidnap happened only for the Shariram of Sita. So let the Shariram be burnt, is what Rama was saying. And still, no, even that cannot be burnt. That is what Agni Bhagavan has come back and saying it is without even saying. Okay. Swadhina Vidandavada. So when you don't have a control, then how can you be in, how can you say that she is wrong? The same words were told by Sita in some of the previous sargam, where to Hanuman, when Hanuman comes back after the Ravana Hatam to come and pick her up. Okay, see, Amma, I have come because Rama told to give some words to Sita, right? So Hanuman came. Can I kill them all? No, they were under the control of Ravana. That they were following the orders. How can you kill them? That is what she said. Okay. Then the same here, Agni Bhagavan is saying here, Sita was doing Rakshana to the people who were torturing her. రాక్షసీస్ అంతా టార్చర్ చేస్తా ఉన్నారు వాళ్ళకి సీతామాత హనుమాన దగ్గర పోయి వాళ్ళని ఏమో చంపొద్దు వాళ్ళని ఎందుకు చంపుతావు వాళ్ళ స్వాధీనంలో లేదు ఇక్కడ అగ్ని భగవంతుడు ఏం చెప్తా ఉన్నారు ఇదిలో సీతాదేవి స్వాధీనం లేకుండానే వాళ్ళు ప్రిసన్ లో ఉన్నారు కదా రావణ పెట్టిన ప్రిసన్ లో ఇప్పుడు దోషం లేదు అమ్మదికి ఇది ఇంకొకటి సాక్షి అక్కడ వాక్ నుంచి తప్పు లేదు మనసు నుంచి తప్పులేదు చక్ష నుంచి తప్పులేదు కొంచెం కూడా తప్పులేదు వాళ్ళు దోషమే లేదు వాళ్ళ దగ్గర చెప్పిన ప్రీవియస్ శ్లోకమ్స్ లో ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఇప్పుడు పరిస్థితి చెప్తా ఉన్నారు ఈ పరిస్థితిలో కూడా వాళ్ళు ఇట్లా చెప్పలేదు మనమంతా ఏం చేస్తామా ఈ పరిస్థితిలో ఉంటే అంత అక్కడ అంత టార్చర్ చేస్తున్నారంటే నన్ను ఏం చెయ్యదు రామా అని చెప్పేసి చేసి నాకు రీజన్ ఇస్తా ఉంటాం కరెక్ట్ కదా వాళ్ళని అట్లా కాదు అట్లా ఏం చెప్పలేదు ఏనైనా చేసుకో రామదం కావాలి நீ வாழ்க்கை போய் அட்வைஸ் చేస్తా ఉన్నారు సీతామాత వేరే ఇంద్రియ వెనకల పోతురా అవును ఇంద్రియ పోయిలో వెనకలంత పో తప్ప వేరే ఏం తెలియదు వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏమో తెలియదు వాళ్ళకి వాళ్ళ దగ్గర పోయి ఇంకా ఇంద్రియ వెనకల పోవద్దు ఈ ఇంద్రియ వెనకల పోవద్దు అంతే చెప్తా ఉన్నారు అది తాయి నీ పెద్దవాడు లేదా పెద్దవాడు ఉన్నారంటే వాళ్ళు మాట వినలేదు దిస్ ఇస్ వాట్ హూ విల్ డూ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ మనం ఏం చేస్తున్నాం సో దట్స్ ఇస్ వేర్ సీతామాత తపోబలం అగ్ని కింద పవర్ఫుల్ అది அதுக்கு தான் அத అప్పుడే హనుమాన్కి అర్థమైపోయింది అగ్ని పోయి అగ్ని ఏదర్థం చేస్తుందా అని చూసినదే ఫస్ట్ ఫస్ట్ సీతామాత అక్కడదా చూసినాకనే తెలిసిపోతుంది ఈ లోకమాత ఏం రాముడి పైన ఉన్నది ప్రియం కోసమే ఇంకా లోకం వల్ల దహనం చేయకుండా ఉన్నారు వాళ్ళు ఎంత ఇది ధీరత ఆ రాముడు పైన ఉన్నది రెస్పెక్ట్ కాబట్టి మీరులో ఇన్నూ బతికి ఉన్నారు వాడు రావణుడు కావాలి అంటే సీతామాతవే భస్మం చేసి ఉంటారు వీళ్ళ రావణావే రాముడు పైన రాముడికి రెస్పెక్ట్ పోతుంది కదా రెస్పెక్ట్ రావాలి కాబట్టి ఇంకా ఇదెல்லாம் బేర్ చేసుకుని ఉన్నారు అని అప్పుడే వాళ్ళకి వాళ్ళే అనుకున్నారు కదా சிறைப்படுத்தப்பட்டு எங்கிவளாயும் சுவாதீனம் இழந்தவளாயும் கொண்டு போகப்பட்டாள். ஸோ
కంట్రోల్ అంతా పోయి కొట్టి సరే రావణుడికి ఇంత బలం ఎట్లా వస్తుంది? రామాకు సొంతమైన ఒక శరీరమే ఇంకొకటి వారు ఇది పోయినారంటే அதுக்கு రావణ జన్మంలో ఆన్సర్ ఉందా, ఇలా రావణ జన్మం ముంచే ఉన్నది జన్మంలో ఉందా, లేదంటే వాళ్ళు శ్వేత ద్వీపంలో ద్వారపాలకాసుల జయ విజయ ఉన్నారు కదా అప్పుడు జరిగిన కొంచెం ఏదో ఆ పుణ్యఫలమే రావణకే ఇంత శక్తి వచ్చేసింది. లోకమాత సాక్షాత్ లోకమాతవే. ఐ డోంట్ థింక్ హీ వుడ్ హావ్ గాట్ దిస్ బై డూయింగ్ హియర్ ఎనీ తపస్య హియర్. తపోబలం కింద ఇది, దట్ ఇస్ మై ఒపీనియన్, నాట్ వాల్మీకి ఒపీనియన్. వాల్మీకి అది బట్టి ఆలోచన చేయలేదు. వృద్ధ చాంతపురే గుప్త త్వచ్చిత్త త్వత్పరాయణ రక్షిత రాక్షసీ సంగైర్వికృతైర్ ఘోరదర్శనైః. అది మాత్రం లేదు రామ, వీళ్ళు ఎక్కడ ఉన్నారు తెలుసా? ఘోర రాక్షసి అంతా రౌండ్ చేసినారు వాళ్ళని. నువ్వు ఉంటావా? అట్లా ఏమో అడుగుతాం కదా, ఉంటావా? ఘోర రాక్షసి ఎవరెవరు పిలిచినారంటే అప్పుడు అంతా కూడా వీళ్ళు నన్ను తినేస్తారా అని లేకుండా రామా 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 అని. ఏమి ఎట్లా? వృద్ధ చాంతపురే గుప్త త్వచ్చిత్త. వాళ్ళ బుద్ధి ఎక్కడ పోయింది? వాళ్ళు తినేస్తారా అని పోలేదు. త్వచ్చిత్త రాముడుదా అని చిత్తమే అయిపోయింది. త్వం మంత్ర నీ, మీ, మీరు రామా నిన్ చిత్తవాగే ఉన్నారు. త్వత్పరాయణ, వాళ్ళ మనసంతా ఎవరి పేరు పారాయణం చేస్తా ఉంది? త్వత్పరాయణ రామా రామా అనినే ఉంది. ఓకేవా? ఇది పైన నీకు సర్టిఫికేట్ కావాలా? ఒక సర్టిఫికేట్ ఇస్తామంటే ఎంత అయితే లేదు సర్టిఫికేట్ అంత CERTIFI CATE సర్టిఫికేట్ ఇచ్చేస్తామా? ఇట్లాంటి వాడు, ఇట్లాంటి పేరు పెట్టుకున్నవాడు, ఇట్లాంటి గుణాలు ఉన్నవాడు ఈ తేదీలో ఇది చేసి ఈ సర్టిఫికేట్ ధరించుకున్నారు, ఈ ఇది పట్టం పెట్టుకొని ఇది ఇస్తారు కదా, అదిదా అగ్ని భగవంతుడు సర్టిఫికేట్ ఆ కాలంలో. ఇదా అగ్ని భగవంతుడు సర్టిఫికేట్. ఏమి? త్వచిత్త తుత్పరాయణ. మనం ఎంత ఇవరు తినేస్తారా తినేస్తారా ఇవరు తినేస్తారా అంత మర్చిపోతాం. రాముడల్లో మర్చిపోయి ఉంటాం. వీళ్ళు తినేస్తారా అంటేనే ఉంటాం. రక్షిత రాక్షసి సంగై, రాక్షస సంగై, గ్రూప్ ఆఫ్ ఒకటి వాడు ಒಂದು చేయలేదు. వీడు మృదువంతుడు చాలా బాల అందువల్ల చెప్పినారు వాళ్ళు. ఫస్ట్ ఇదే సర్గం 21st సర్గంలో ಅವರು పరిశుద్ధమాయ బాలాం, ఇక్కడ 4th శ్లోకంలో చూడు, అక్లిష్టమాల్యాభరణాం తథా రూపాం మనస్వినీం. అక్లిష్టమాల్యాభరణాం తథా రూపాం. ఆభరణమే రూపమ్మా తీరుకున్న సీతాదేవియ ఘోర రూపై పెట్టుకున్న రాక్షసి, ఎంతో రాక్షసీసుడు ఏం చేస్తా ఉన్నారు? టార్చర్ ఇస్తా ఉన్నారు. అట్లాంటి టైంలో కూడా త్వచిత్త త్వత్పరాయణ, అదా ఇందులో సూక్ష్మం. రామ ఎవర్రా వచ్చేసి సర్టిఫికేట్ ఇస్తా ఉన్నదంతా? ఇచ్చిన సర్టిఫికేట్ సత్యమా లేదా సాక్షి ఇస్తా ఉన్నవారే ఇప్పుడు సర్టిఫికేట్ ఇస్తా ఉన్నారు. అప్పుడు ఒప్పుకోవాలి, అది సర్టిఫికేట్ అక్సెప్ట్ చేసుకోవాలి. ఎవరది? ఎవరది ఆ సర్టిఫికేట్ ఇస్తా ఉన్నది? అగ్ని భగవాన్. నెక్స్ట్, ప్రలోభ్యమానా వివిధం భర్త్స్యమానా చ మైథిలీ వివిధం నా చింతయత తద్రక్షత్వద్గతేనంతరాత్మన. ఎంతో మోటివేషన్ ఇచ్చినారు వాళ్ళకి. ఎంతో ఏమి ఇచ్చినారు? ఆశాలు చూపించినారు. ఇక్కడ వచ్చేది ఎంత సుఖం వచ్చేస్తుంది నీకు, ఇట్లా వచ్చేసి వాళ్ళందరూ అంతా ఇచ్చేస్తారు, ఇక్కడ వచ్చేది అంతా సుఖం, నీయే మహారాణి అంతా ఇచ్చేస్తారు, అట్లా ఇచ్చేసినారు. అప్పుడు ఏను అలక్ష్యం చేసినారు వాళ్ళంతా. అదంతా సాన ఓవర. హే వస్తావా లేదా?
ఆశ చూపించినది ఒకట, ఇంకొకటి హే వస్తావా లేదా అని రావణకు ఆశకు ఒప్పుకుంటావా లేదా అని భయంకర క్రూరంగా, రూపమే ఘోరము. వాళ్ళు మాట్లాడేది ఇది ఇంత క్రూరంగా ఉంటుంది రాక్షసాసు. రాక్షసాసు అంటే ఏమి, వాళ్ళు చేసిన బ్యాడ్ కర్మ నుంచి వాళ్ళకి రాక్షస గుణాలు వచ్చేసినాయి. భగవద్గీతలో చెప్పినారు కదా, రాజసము తామసము ఎక్కింది అంటే మీ రాక్షసాదా అది, అదోడ గుణకర్మ విభాగశ. సో ఒకటి వాడు పుట్టదు, వాడు పెరగదు, అంతా వాళ్ళు చేసిన 3 టైప్స్ ఆఫ్ కర్మ, విచ్ ఇస్ సత్వ తమస రాజస. సో అదోడ రిజల్ట్. సో అందుకదా మనమంతరం సాత్విక పని చేస్తూనే ఉండాలి, గుణంతో పని చేస్తూ ఉన్నామంటే మనకు రాక్షస్, ఇంకొకటి సీతావ రక్షణ చేయొచ్చు. ఎందుకు వాళ్ళు అలక్ష్యం చేసినారంటే వాళ్ళ హృదయం అంతా డీప్గా మీ దగ్గరనే ఉంది, అందుకే. సో 10th శ్లోక అయిపోయింది. విశుద్ధ భావాం నిష్పాపాం, విశుద్ధ భావాం, వాళ్ళ భావం అందు శుద్ధం. ఎవరిదే? సీతాదేవిది. విశుద్ధ భావాం నిష్పాపాం, నో పాపం, వితౌట్ పాపం ఆ భావం. ప్రతిగృహ్ణీశ్వరాఘవ, ప్రతిగృహ్ణీశ్వరాఘవ. నేను చెప్తాను కదా ఆరాధనలో, ఓం నమో నారాయణాయ భగవన్ ఇదం అర్ఘ్యం ప్రతిగృహ్ణీశ్వ, ఓం నమో నారాయణాయ భగవన్ ఇదం పాద్యం ప్రతిగృహ్ణీశ్వ, ఓం నమో నారాయణాయ భగవన్ ఇదం ఆచమనీయం ప్రతిగృహ్ణీశ్వ. So ప్రతిగృహ్ణీశ్వ means please accept this. What? Accept this. Please accept it. Okay. न किञ्चिदपि धातव्यम् अहमाज्ञापयामि ते. శ్రీరామ విశుద్ధ భావం, వీళ్ళకి భావమంతా శుద్ధ భావంగా ఉంది. కల్మషం ఇల్లాదవళమాగియ నిష్పాపం, there is no పాపం on her side. வீழ்ன பிரதிகிரஹ்ணீஸ்வர், டேக் கிஞ்சித், ஒன்றும் சொல்வதற்கு இடமில்லை. అభితాతవ్యం న కించిదప్య, కొంచెం కూడా ఏమి చెప్పానికే పని లేదు. ఇట్లే జస్ట్ అక్సెప్ట్, డోంట్ సే అ వర్డ్, జస్ట్ అక్సెప్ట్. పని లేదు అని. అగ్ని భగవంతుడు ఏం తెలియదు. వాట్ ఈస్ అగ్ని? ఓన్లీ టెంపరేచర్ జాస్తి అయినాకనే అగ్ని ఉన్నది తెలిసిపోతా ఉంది. ఒక టెంపరేచర్ కింద పోయినాయి అంటేనే అగ్ని ఉన్నది, అగ్ని తగ్గినది తెలిసిపోయింది. సో అగ్ని ఉన్నారు, అది మైనస్ ప్లస్, -°C +°C అగ్ని భగవంతుడు ఉన్నారు అంతే. సో వివేకానంద చెప్పప్పుడు ఆల్ ద డిఫరెన్సెస్ దట్ వి సీ ఆర్ నాట్ ఆఫ్ కైండ్ బట్ ఆఫ్ డిగ్రీ. ఓకే, నౌ ఇద నేను ఆజ్ఞాపయామి, ఐఎమ్ ఆర్డరింగ్ యూ టు అక్సెప్ట్ హర్. శ్రీరామ ఆజ్ఞాపయామి. తతః ప్రీతమనా రామః శ్రుత్వైతద్వదతాం వరః. ఇప్పుడు ఉన్నవారులా ఏం చేస్తారో, నేను సపోర్ట్ చేస్తా ఉన్నవారు సీతానాయకుడు ఎవరి దగ్గర? రామ దగ్గర. రామ మాత్రం పాపవంతుడా? ராமாவும் மஞ்சுவந்துட. ராமாவும் சீதாக்கு ஈக்குவல் అయిన విశుద్ధ భావం నిష్పాపం எல்லாமே రాముడుకు இதெல்லாம் ఈక్వల్లీ అప్లికబుల్. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఫోకస్ అంతా సీత పైన ఉంది, తీసుకురా అట్లా వాళ్ళ ఉదాసీనం చేసి వీళ్ళని చేస్తాం. అది కాదు ఇక్కడ. అందుకుதான் ఆజ్ఞాపయామి అంతా వాళ్ళు హే రామ అంత రిక్వెస్ట్ చేస్తావు. ఇది మంచి ఆజ్ఞాపయామి, నువ్వు ఇక్కడ వీళ్ళు చెప్పినట్టు వాల్మీకి పెట్టినారు, అక్కడ వీళ్ళు రిక్వెస్ట్ చేసినారో ఎక్కడ అబ్రవీచ తదా రామం సాక్షి లోకస్య పావక. అబ్రవీచ్ చెప్పినారంటే. నెక్స్ట్ ఓకే డన్. నెక్స్ట్ ద శ్లోక నంబర్. ఓకే, తతః ప్రీతమనా రామః శ్రుత్వైతద్వదతో వరః దధ్యౌ ముహూర్తం ధర్మాత్మా
బాష్పవ్యాకులలోచన. ఇప్పుడు ఇది విన్ని రాముడు ఏమైపోయినారు అని వాల్మీకి చెప్తా ఉన్నారు. వదతాం వరహ, వదతాం వరహ. మాట్లాడుతా ఉన్నవర్లే సూపర్ వాడు ఎవరు, బెస్ట్ వాడు ఎవరు, రాముడు. మాట్లాడుతా ఉన్న వాక్యజ్ఞ హనుమాన్. ఇక్కడ వదతాం వరహ, రాముడికేమో వదతాం వరహ, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎవరు, శ్రేష్ఠ రాముడు. ధర్మాత్మ, ధర్మం తెలిసిపోయిన వాడు. ఆత్మలో ఇప్పుడు మనము చేసిన, మన మనసు నుంచి చేసిన, శరీరం నుంచి చేసిన ఇంప్రెషన్స్ అంతా ఎక్కడ పోయి ఉంటుంది, మనసు ఆత్మలో ఉంటుంది కదా. నెక్స్ట్ ఆత్మ పుట్టినాక ఆ ఆత్మలో ఏమేమి మనసు ఇంప్రెషన్స్ ఉందో అదే నెక్స్ట్ జన్మ వస్తుంది అని మనం చదివినాం కదా ఎప్పుడో పతంజలి యోగ సూత్రాస్లో. అట్లా ధర్మాత్మ, ఆత్మవే ఏమైంది ధర్మ. అసలు ఇంప్రెషన్స్ అంతా ఏముంది ఆ ఆత్మలో, ధర్మం మాత్రమే ఉంది. ఓకేవా. నవ్వు అదే చతుర్విధ ఫల పురుషార్థంలో ధర్మం ఇస్ ద అల్టిమేట్ ఎండ్. అది కదా ఈ రామాయణంలో ధర్మార్థ కామ్య మోక్ష అంటారనమా. ఇది లక్ష్మణ, శత్రుఘ్న, భరత, ఆ బ్యాలెన్స్ మూరు. ధర్మ ఎవరో రామ. రామాకు భరతకు సమ్ మినిట్స్ ఆర్ వెరీ లెస్ డిఫరెన్స్ ద బర్త్ టైం. నెక్స్ట్ నక్షత్రంలో పెట్టేస్తున్నారు, రెడీగా ఉంది. నెక్స్ట్ నక్షత్రం వాళ్ళు పుట్టకపోతున్నారు కాబట్టి ఆ నక్షత్రాస్త్రం అలైన్ అయిపోయిందా. అదే ఓకే, మహావిష్ణువే పుడతా ఉన్నారు అని. ఓకేవా. సో అట్లాంటి వాడికి ఎంత మర్యాద ఇస్తా ఉన్నారంటే, ఇప్పుడు 10 years ఓల్డ్ నన్ను బ్రదర్ నైనా డే ఇక్కడ రా అని చెప్తా ఉన్నాను. మర్యాద లేక ఏ వచనంలో చెప్తా ఉంటారు. వాళ్ళ ఎంత మర్యాద మీన్స్, ಅದು 1 minute డిఫరెన్స్ అయితేనే సరే, 1 year డిఫరెన్స్ అయితేనే సరే, 100 years డిఫరెన్స్ అయితేనే వాళ్ళ పరమాత్మ, మనమంతా వాళ్ళకు కింద అని భరతకు తెలుసు. ఓకేవా. శ్రేష్టరం వదతాం వరహ ధర్మాత్మ. సో క్వాలిటీ నెంబర్ 1, మాట్లాడుతా ఉన్నవారిలో బెస్ట్ ఎవరో, మాటలో బెస్ట్ ఉన్నవారు ఎవరు, శ్రీరాముడు. ధర్మంలో ఎక్కువ ఉన్నవారు ఎవరు, ధర్మం ఆత్మ అంతా ఏమో ధర్మమే అయిపోయిన వారు ఎవరు, రామ. ధర్మాత్మ వదతాం వరహ రామ, ఈ శ్రీరాముడు. ఇట్లా ఈ మాట విన్ని, అగ్ని భగవంతుడు మాట విన్ని అది నుంచి మనసు తృప్తి అయిపోయి, శ్రీరాముడికే మనసు తృప్తి అయిపోయింది. అగ్ని భస్మం చేసినా కూడా వాళ్ళకే తృప్తి కాదు. అగ్ని భగవంతుడు వచ్చేసి ఏం చెప్తున్నారు, ఇట్లా చెప్తున్నారు. నేను సర్టిఫికేట్ ఇచ్చిన, సర్టిఫికేట్ నెంబర్ 1, షీఎస్ హ్యాస్ నో ప్రాబ్లం. ఇట్ వాస్ ద సిచ్యువేషన్. సో సిచ్యువేషన్ వాస్ రాంగ్, నాట్ సీత. ఓకే. నో వాళ్ళ కన్నంతా బాష్ప వ్యాకుల లోచన. బాష్ప వ్యాకుల లోచన. లోచన అంటే ఐస్, వ్యాకుల ఫుల్, బాష్ప ఫుల్డ్ విత్ వాటర్, టియర్స్. సిరిదు కాలం, కొన్నిసేపు, ముహూర్తం. ఇక్కడ కొంచెం దధ్యౌ బాష్పంతో ఆలోచన చేసినారు. ఏవముక్తో మహాతేజ ద్యుతిమాన్ దృఢ విక్రమ అబ్రవీత్ త్రిదశ శ్రేష్టం రామో ధర్మభృతాంబర. ఇట్లా రిక్వెస్ట్ చేసిన, ఇట్లా ఆర్డర్ చేసిన మహా తేజస్వి, మహిమ ఎక్కువ పెట్టుకున్నవారు, మహాపరాక్రమం పెట్టుకున్నవారు, ధర్మవంతాలి బెస్ట్ ధర్మవంత శ్రీరాముడు. ఆ అగ్ని భగవంతుడు చూసి ఇట్లా చెప్పినారు. ఏమి, అవశ్యం త్రిషు లోకేషు సీతా పావనమర్హతి. అవశ్యం త్రిషు లోకేషు, 3 లోకాస్లో రాముడు ఎప్పుడు ఈ లోకాస్లో పోయి వచ్చినారు అడుగుడు. రాముడు చెప్పినారు. అది నా వదతాం వరహ, మాటలే బెస్ట్ మాట, అంతా సత్య మాటగానే ఉంటుంది. అయిపోయినాక ధర్మాత్మ అని చెప్పి, ఆత్మ అంతా మనమంతా చేసిన కర్మ ఒక ఆత్మ ఎట్లా పోతుంది, ఒక జీవరాశిలో పోతుంది కదా. నెక్స్ట్ జన్మాలో మోక్షం లేకుండా నెక్స్ట్ జన్మాలే వచ్చేయాలి. వీళ్ళకి ధర్మమే ఆత్మ అయిపోయింది. అర్థమైందా. వాళ్ళ ఆత్మలో ఏమి ఇంప్రెషన్స్ ఉన్నాయి,
ధర్మం మాత్రమే ఉంది. అట్లాంటి వాడు మాట్లాడుతూ ఉన్నారు. అది వీళ్ళు ఎప్పుడు త్రిలోకేసి పోయినారో, వాళ్ళని త్రిలోకంలో ఉన్న స్త్రీలను చూసి వచ్చినారో వీళ్ళు అంత మనం క్వశ్చన్ అడగడానికి పని లేదు అని వాల్మీకి ఆల్రెడీ వీళ్ళకు వదతాం వరహ త్రిషు లోకేషు సీత పావనమర్హతి దీర్ఘకాలోషితా హీయం రావణాంతపురే శుభా. శుభ శుభ అంటే శుభమంట మంచిదంతా వాళ్ళ దగ్గర, మంగళం అంతా ఎవరి దగ్గర ఉంది? సీతాదేవి దగ్గర ఉంది. రావణాంతపురే దీర్ఘకాలోషిత, చాలా రోజు రావణావుడ అంతఃపురం. ఓకే, ప్రైవేట్ రూమ్. ఓకే, ఆ కాలంలో ఈ కాలంలో ఒక బెడ్రూమ్ అంటుంది. ఆ కాలంలో అంతఃపురం అంటే అదివే ಒಂದು పెద్ద ಒಂದು 10-15 ఏకర్స్ ఉంటుంది. ఓకేవా, ఎంతో కాలము ఈ సీత అవశ్యంగా త్రిలోకేషు త్రిషు లోకేషు పవిత్ర, త్రిలోకంలో పవిత్రమైన వాడు ఎవరు అంటే సీతాదేవియే. బాలిషః ఖలు కామాత్మా రామో దశరథాత్మజః ఇతి వక్ష్యంతి మాం సంతో జానకీం అవిశోధ్య హి. సీత శుద్ధి చెయ్యాలి, చేయలేకపోయినానంటే సాధు సంతః, సంతః అంటే వాడు మంచిది, ఋషిసో మునీసో వీరంతా. దశరథ పుత్ర రామ, కామంలో ముగ్గిపోయిన ఒక ఇడియట్ కదా అని నన్ను చెప్తారు. వీళ్ళ నాను శుద్ధి చేయలేదంటే ఈరోజు అగ్ని పరీక్షావా? శుద్ధి చేయాలి అంటే టెస్ట్ చేయాలి. ఏమిది అగ్ని? అదా అగ్ని పరీక్ష అంటారు కదా, అదే ఇది. ఇదా సాక్షాత్ అగ్ని పరీక్ష. 121 సర్గంలో అనన్య హృదయం భక్తాం మచ్చిత్త పరివర్తిని. ఇంకొకటి వారు ఎవరెవరో ఏమో చెప్తా ఉన్నారు కాబట్టి నీ వైఫ్ తీసుకొని పోయి అగ్ని పరీక్ష చేస్తావా? ఇది న్యాచురల్ క్వశ్చన్ వస్తుంది కదా. వాడు అక్కడ ఆ త్రేతాయుగంలో, ఆర్ అట్లీస్ట్ టు ద ఎక్స్టెంట్ ఐ హ్యావ్ స్టడీడ్ దిస్ రామాయణ పరిపూర్ణ ప్రతిపద రామాయణ, walk from Muni in those days, walk from the sadhus in those days, walk from the Santaha in those days are actually words of analysis. The Rishi walk. Rishis are those who try to look at what is the truth behind a particular phenomenon. అట్లాంటి వాడోడ వాక్కల్లి వాడు కామం వెనకల పోయినారు అని చెప్పకూడదు కదా. వచ్చేసారంటే అట్లే తీసుకుంటావా? ఎందుకు సీత అంత కామమా నీకు? అర్థమైందా? వీ డోంట్ నో వాట్ దే ఆర్ గోయింగ్ టు సే. సో ఐ మేక్ షూర్ దట్ ఫ్రమ్ మై పార్ట్ వాట్ ఐ కెన్ డూ, ఐ లెట్ మీ డూ ఇట్. But before he said this, he has already said there is no doubt in Trishu Lokeshu, she is the most pure. అర్థమైందా? ఆ కాలంలో వాళ్ళకు తక్కువ బలం, ఈ కాలంలో ఉన్న తక్కువ బలం ఉన్న వారికే ఎంతో దేవుడు రక్షణ చేస్తా ఉన్నారంటే, ఆ కాలంలో అది సీతామాతకే అగ్ని భగవాన్ ముందు భస్మం చేస్తారా? ఇది రాముడికి తెలియదా? అస్సలు అగ్ని భగవంత ఏమి చేయక ఆగల్లా, ఏమి చేయక కాదు. ఎవరినా సీతావా అగ్ని ఒక్క టచ్ కూడా. అగ్ని భగవంత శరీరము కూడా ఏం చేయలేకపోయినారంటే ఆ శరీరము యుద్ధందానే అర్థము. అర్థమైందా? తోడు ఇక్కడ దశరథ పుత్ర రామ కామంలో ముగ్గిపోయినారని అందులో చెప్తారు కదా. ముందు బాలిషః ఖలు ఇతి వక్ష్యంతి, ఇట్లా చెప్తారు. అనన్య హృదయం భక్తాం మచ్చిత్త పరివర్తిని అహమప్యవగచ్చామి మైథిలీ జనకాత్మజాం. నేను ఇప్పుడు రాముడు చెప్తాను, నేను జనకాత్మజాం, జనక పుత్రి
మైథిలీం, మిథిలా నగర నుంచి వచ్చిన వాడు మైథిలీనా అనన్య హృదయం. ఇంకొకటి విషయంలో మనసు పోకోకుండా అచంచల భక్తి ధరించుకొని మచ్చిత్త పరివర్తిని, నా మనసుకు ఎట్లా కావాలో అట్లా జరుగుతా ఉన్న సీత ఎట్లా అని నాకు తెలుసు. అట్లాంటి సీతావ నేను అవగచ్చామి, ఐ నో సీత. ఇంకొకటి వారు సర్టిఫికేట్ ఇవ్వడానికి పని లేదు. అట్లాగా మనం చెప్తాము, ఇట్లా ఇదిదా నేను అర్థం చేసుకున్న సీత, సో మీరు చెప్పిన మాట నాన్న ఇట్లా అక్సెప్ట్ చేస్తున్నాను అని అగ్ని భగవానుకు రిటర్న్ మాట. నీవేమి చెప్పడానికి పని లేదు అని చెప్పలేదు వారు. ఇంత మంచి సీత అప్పా నాకు చెప్పకొచ్చిన అర్థం చేసుకున్నావుపా అంటే ఇప్పుడు అగ్ని భగవంతాకే ಒಂದು మాట అది కదా ఫస్ట్ చెప్పేస్తున్నావు. బదతాం వరహ, మాట 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 తెలుసు, మాట్లాడే ఊర్లో ఎవరు బెస్ట్ రాముడు